చెన్నై టెస్టులో టీమిండియా ఆధిపత్యం చెలాయిస్తోంది. విజయానికి ఇంకా 6 వికెట్ల దూరంలో ఉంది. మూడో రోజు ఆటలో రోహిత్ సేన చెలరేగిపోయింది. ఆరంభం నుంచే పవర్ చూపించింది. ఓవర్ నైట్ బ్యాటర్స్ శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ తగ్గేదే లేదన్నారు. పరుగుల వేటలో పోటీ పడ్డారు. ఓ ఎండ్లో శుభ్మన్ గిల్, మరో ఎండ్లో రిషబ్ పంత్ దూకుడు చూపించారు. బంగ్లాదేశ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. హాఫ్ సెంచరీలు సాధించారు. ఆ తర్వాత కూడా దూకుడు పెంచేశారు. ఇద్దరు సెంచరీలు కొట్టేశారు. పంత్ అవుట్ అయ్యాక కేఎల్ రాహుల్ సైతం రాణించాడు. చివరి వరకు క్రీజులోనే ఉన్నాడు. భారత జట్టు 4 వికెట్లకు 287 పరుగులు చేసిన దశలో ఇన్నింగ్స్ ను రోహిత్ శర్మ డిక్లేర్ చేశాడు. శుభ్మన్ గిల్ 119 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. రిషబ్ పంత్ 109 పరుగులు సాధించాడు. కేఎల్ రాహుల్ 22 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు. 515 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ దూకుడుగానే ఆడింది. శుభారంభాన్నే అందుకుంది. భారత బౌలర్లపై అటాక్ చేసేందుకు బంగ్లా ఓపెనర్లు గట్టిగానే ప్రయత్నించారు. అయితే డేంజర్ గా మారుతున్న జోడీకి జస్ప్రీత్ బుమ్రా షాక్ ఇచ్చాడు. తొలి వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ జోరు తగ్గింది. అశ్విన్ కూడా తన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు. బంగ్లాదేశ్ ను దెబ్బ మీద దెబ్బ కొట్టాడు. తొలి ఇన్నింగ్స్ లో ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయిన అశ్విన్ రెండో ఇన్నింగ్స్ లో మాత్రం తీన్మార్ ఆడేశాడు. ఓవైపు వికెట్లు పడుతున్న బంగ్లాదేశ్ కెప్టెన్ షాంటో చెలరేగిపోయాడు. ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. కాన్ఫిడెంట్ గా బ్యాటింగ్ చేశాడు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఓ ఎండ్లో వికెట్లను కాపాడుకుంటూనే ఛాన్స్ దొరికినప్పుడల్లా బౌండరీలు కొట్టాడు. బ్యాడ్ లైట్ కారణంగా మూడో రోజు ఆట కాస్త ముందుగానే ఆగిపోయింది. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి బంగ్లాదేశ్ 4 వికెట్లకు 158 పరుగులు చేసింది. షాంటో 51 పరుగులతో క్రీజులో ఉన్నాడు. అశ్విన్ 3, జస్ప్రీత్ 1 వికెట్ తీశారు. బంగ్లాదేశ్ గెలవాలంటే ఇంకా 357 పరుగులు చేయాలి. టీమిండియా గెలవాలంటే 6 వికెట్లు తీస్తే చాలు. 4గో రోజు ఆట రెండు జట్లకు కీలకం కాబోతోంది. అయితే భారీ టార్గెట్ చేజ్ లో నిలబడ్డం బంగ్లాకు అంత ఈజీ కాదు. తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. 4గో రోజు ఆటలో తొలి సెషన్ లోనే 1-2 వికెట్లు తీస్తే సెకండ్ సెషన్ లో మరింత ఒత్తిడి పెంచడానికి వీలవుతుంది. అయితే బంగ్లాదేశ్ ను లైట్ తీసుకోకుండా భారత బౌలర్లు పక్కా ప్లానింగ్ తో బౌలింగ్ చేయాలని ఎక్స్పర్ట్స్ సూచిస్తున్నారు. వర్షం అంతరాయం కలిగించకపోతే 4గో రోజు మ్యాచ్ ముగియడం ఖాయమంటున్నారు. ఏవైనా అద్భుతాలు జరిగితే తప్ప బంగ్లాదేశ్ కు ఓటమి తప్పదంటున్నారు.